సార్ రాకేష్ రెడ్డి గారు మీరు అలాగే ఉండండి. ఒకసారి మానవతరాయ్ గారు ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి, ఆయనతో మాట్లాడదాం. మానవతరాయ్ గారు, మీ వాయిస్ రావట్లేదు సార్. హలో హలో, ఓకే చెప్పండి. రాకేష్ రెడ్డి గారు మాట్లాడినవి మీరు విన్నారు కదా. కరప్షన్, కమిషన్, అబద్ధాలు, అవినీతి కాంగ్రెస్ ప్రభుత్వంలో మరి ఇది జరుగుతోంది, ఖచ్చితంగా మేమే అధికారంలోకి రాబోతున్నాం అని చెప్పి చెప్తున్నారు ఆయన. ఇప్పుడు దేశాన్ని అమ్మే బీజేపీని నమ్మమని దేశవ్యాప్తంగా యువత సోషల్ మీడియాలో బొద్దింక జనతా పార్టీ, కాక్రోచ్ జనతా పార్టీ అని పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తుంది. నరేంద్ర మోడీ ప్రభుత్వం పైన తిరుగుబాటు మొదలైంది. నరేంద్ర మోడీ ఏ టాబ్లెట్ కైనా ఎక్స్పైరీ డేట్ ఉంటుంది. నరేంద్ర మోడీ ప్రభుత్వానికి ఎక్స్పైరీ డేటు ముగుస్తుందంటానికి సంకేతాలు స్పష్టంగా కనపడతాయి. ఇలా ఏముంది, పైన పటారం లోన్ లోటారం వీళ్ళ పరిపాలన. ఇవాళ మేము 40 లక్షల కోట్ల అప్పుతో ఈ దేశాన్ని నరేంద్ర మోడీ చేతిలో పెడితే ఆయన అధికారంలో వచ్చేందుకు ఏమన్నాడు? నేపాల్ రూపే నైగిరితే, ఆఫ్ఘనిస్తాన్ కా రూపే నైగిరితే అని చెప్పి, పాకిస్తాన్ కా రూపే నైగిరితే మరి భారత్ కా రూపాయ క్యా హో గయా అని ఇట్లా మాట్లాడుకుంటా వ్యంగ్యాస్త్రాలు వేసి అధికారంలోకి వచ్చిండు. ఇవాళ ఏమైంది? ఆ రోజు 60 రూపాయలు డాలర్ 60 రూపాయలు చేరుకుంటే ఇవాళ 96 రూపాయలకి ఏమైంది? 96 రూపాయలకు వచ్చింది. మరి నరేంద్ర మోడీ గారు ఏం సమాధానం చెప్తాడు? అందుకే ఏం చేసాడు? చేతగాక చేతులు ఎత్తేసి ఇవాళ ఏం చేస్తాడంటే భారతదేశ ప్రజల్ని పొదుపు పాటించమంటాడు. అవి అసలు బీజేపీలో ఆర్థికవేత్తలు ఉండరు. కాంగ్రెస్లో గొప్ప యువదాన యోధులు, దేశ ఆర్థిక సంక్షోభాలు వచ్చినప్పుడు గట్టెక్కించినటువంటి ఆర్థికవేత్తలు ఉంటారు. మన్మోహన్ సింగ్, పివి నరసింహరావు, రాజీవ్ గాంధీ, చిదంబరం, ఇట్లాంటి వాళ్ళు. మన రాష్ట్రంలో రోషయ్య గారు పెద్ద ఆర్థిక మీద ఆయన వేత్త ఆయన. అట్లాంటి వాళ్ళు ఉంటారు. బీజేపీలో ఎవరు ఉంటారంటే తాత్కాలికంగా రాజకీయంగా లబ్ధి పొందే ఉద్రేకవేత్తలు ఉంటారు. కాబట్టి దానివల్ల దేశానికి చూశారు యువత 12 ఏళ్ళు ఏమొస్తుందంటే 40 లక్షల కోట్ల అప్పు 250 లక్షల కోట్లు పోయింది. ఏమైనా అభివృద్ధి అయిందా? కాంగ్రెస్ దేశాన్ని నిర్మిస్తే వీళ్ళు దేశాన్ని అమ్మేస్తున్నారు. పెట్టుబడుల ఉపసంహరణ అని ఒక సంస్థని ఏర్పాటు చేసి, మంత్రి మండలిని ఏర్పాటు చేసేసి ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మేస్తూ అందులో ఉపాధి ఉద్యోగ అవకాశాలు లేకుండా ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలు రోడ్ల మీద తీసుకొస్తున్నారు. ఇది వీళ్ళ పరిపాలన ఘనత. ఇంకో అంశం ఏంటంటే కాంగ్రెస్ పాలించిన రోజు ఎప్పుడు కూడా దేశాన్ని ఒక అమెరికాకు తాకట్టు పెట్టలే. ఇందిరాగాంధీ మహిళ అయినప్పటికీ స్త్రీ శక్తి లెక్క ఆ రోజునడు నిక్సన్ ఎవడో ప్రెసిడెంట్ ఉంటే భారతదేశం విషయంలో జోక్యం చేసుకుంటే పాకిస్తాన్ భారతదేశం విషయంలో నువ్వే కూడా కళ్ళల్లో కళ్ళు పెట్టి ఉరిమి చూసి నిక్సన్కి మరి చెమట్లు కొట్టించినటువంటి ధీరవనిత ఇందిరాగాంధీ. ఇలా నిన్న మే 16వ తారీఖున ట్రంప్ ఏమంటాడు? మీరు రష్యా నుంచి మే 16 వరకు ముడి చమురు కొనడానికి వీల్లేదంటాడు. ఎవరండి ట్రంప్? ఎవరు? భారతదేశ ప్రధానమంత్రి? ఎవరు? మన ప్రధాని ఎవరనేది అర్థం కాని పరిస్థితుంది దేశ యువతలో. మళ్ళీ అదే ట్రంప్ ఏమంటాడు? లేదు మీరు జూన్ 16 దాకా మీకు వచ్చే నెల దాకా అవకాశం ఇస్తున్నారు. వాడు కూడా అండి అవకాశం ఇవ్వడానికి కోన్కిస్క గొట్టంగాడు. ఆ గొట్టంగాడు చెప్తే మన భారతదేశ ప్రజలందరూ ప్రధానిగా ఎన్నుకున్న నరేంద్ర మోడీ ఊకొట్టమైంది అసలు. అంటే భారతీయులకు ఆత్మగౌరవాన్ని ట్రంప్కు తాకట్టు పెట్టింది కాబట్టి దేశ యువతలో తిరుగుబాటు వచ్చింది. ఖబర్దార్, తెలుసుకోండి ఫస్ట్. మీరు ఏం చేస్తారో తెలుసుకోండి ఫస్ట్. మీకు అసలు ఆర్థిక విధానంలో విఫలమైపోయారు, విదేశీ వాణిజ్యంలో విఫలమైపోయారు, విదేశీ వ్యవహారాల్లో విఫలమైపోయారు. మీకు రాటల పరిపాలన చేతగాటలు ఇప్పటి వరకు మసిబూసి మాయ చేసి పుల్వామా అని, యూరి అని రకరకాల ప్రయోగాల ద్వారా గెలిచారు ఇప్పటిదాకా. అదేవిధంగా మీ 3 సార్లు అవకాశం ఇచ్చారు. అదేవిధంగా మాయాపాచికలు అంటే శకుని మాయాపాచికలు ఉంటాయి కదా, ఎన్నికల సంఘం శకుని మాయాపాచికలను వేసి ఒక చోట ఓట్లు కలపటం, ఒకసారి ఓట్లు తీసేయటం, ఈవీఎంలు వాడటం, ఈ రకంగా మీరు గెలుస్తున్నారు. ఇలా పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ ఇంటికి పోయింది. అదేవిధంగా పినరాయి విజయన్ ఇంటికి పోయిండు. అదేవిధంగా రేపు నరేంద్ర మోడీ కూడా చక్కగా విశ్రాంతి తీసుకుని హిమాలయాలకు పోబోతాడు. కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్ పెరుగుతుంది చూడండి. అబద్ధం చెప్పట్లే, శాస్త్రీయబద్ధంగా చెప్తున్నా. పశ్చిమ బెంగాల్లో గెలవంలోనే మేము తెలంగాణలో అధికారం వస్తుందంటే ఎట్లా వస్తారు? మీరు ఏం చేశారని తెలంగాణలో అధికారం వస్తారు? తెలంగాణ అడుగడుగున అవమానపరుస్తుంటే పాకిస్తాన్ విభజనతో పోరుస్తారండి ఎక్కడన్నా? తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఇంతకన్నా దుర్మార్గం ఉందా? తెలంగాణ ప్రజలు వీళ్ళకి ఎట్లా ఓట్లేస్తారు? అందుకే మేమేమంటామంటే మీ పని అయిపోయింది, మీ మూస్తుంది. కేరళం దైవభూమి నుంచి కాంగ్రెస్ జైత్ర యాత్ర, ఉత్తరాఖండ్ మరో దైవభూమి అయినటువంటి కేదార్నాథ్ వరకు కొనసాగబోతుంది. ఈ జైత్రయాత్ర కొట్టకపోతుంది. ఎందుకంటే మీ విధానాలు. ఇలా పెట్రోల్ డీజిల్ పెరగడానికి కారణం ఏంది? ఇలా రష్యా నుంచి కొంటే మనకు 76,000 కోట్ల మిగులు వస్తాయి. ఇలా దేశ ప్రజలపైన భారం పడేది కాదు.
ట్రంప్ చెప్పినట్టు వెంజులా నుంచుకోను, లేకపోతే ఎంతకి 65 రూపాయలకు కొనాలి ముడి చమురు మనం ఒక డాలర్కి. అదేవిధంగా ఇక్కడైతే 55 రూపాయలు, 76,000 కోట్ల భారం ఈ విధంగా వేసి ధరలు పెంచారు. అదేవిధంగా ఇంకొక విషయం ఏంటంటే కాంగ్రెస్ పరిపాలనలో ఆ రోజు ముడి చమురు ధర 2013-14లో $120 పోయింది బ్యారెల్ ధర. $120 పోయినా భారతదేశంలో పౌరుల పైన పెట్రోల్ డీజిల్ భారం పడకుండా మన్మోహన్ సింగ్ యూపీఏ నేత సోనియా గాంధీ గారి నేతృత్వంలో ప్రభుత్వం వ్యవహరించింది. ఏ విధంగా వ్యవహరించింది ఆలోచన ఉందా మీకు? ఆ సోయి ఉందా అసలు? అరే ఒక పక్క తెలంగాణ వచ్చి మీరు విదేశీ పర్యటనలు చేయొద్దు, పెట్రోల్ వాడద్దు, రైల్లో పోండి, మెట్రో రైల్లో పోండి అని చెప్తాడు. మరి నరేంద్ర మోడీ గారు ఎందుకు పాటించాడు? ఇక్కడ దేశ ప్రజలు రోజుకి గంటకి పెట్రోల్ డీజిల్ ధరలు పెరుగుతుంటే 3 రోజుల్లో 4 రోజుల్లో 38 సార్లు 9 సార్లు రేట్లు పెంచారు. దేశ ప్రజలు బాధపడుతుంటే నరేంద్ర మోడీ గారు ఆడికి పోయి చాక్లెట్లు పంచుతూ, మెలోడీ చాక్లెట్లు పంచుతూ ఎకీకలు పక్కపక్కలండి. దేశ ప్రజలు ఏడుస్తుంటే ఎకీకలు పక్కపక్కల. ఇదంతా సిగ్గుమాల చర్య. దేశ యువత చూడట్లేదా? చాక్లెట్లు ఇస్తారు. భారతదేశం అనేది చేనేత పరిశ్రమ గొప్ప ఔన్నత్యాన్ని సూచిస్తుంది. ఒక మహిళ ఉన్నప్పుడు మహిళకు చేనేత భారతీయులు నేసిన చేనేతని ఇవ్వచ్చు కదా. ఎంతో గొప్ప శిల్పకం సంపద ఉంది భారతదేశంలో. ఎన్నో దేవాలయాలు ఉన్నాయి. ఆ దేవాలయ చిత్రపటాలను జ్ఞాపిక రూపంలో నరేంద్ర మోడీ ఇస్తే ఇలా భారతదేశం గౌరవం నిలబడేదే. లేకుండా ఆ మనవరాలకు ఎవరైతే ఉన్నారో మెలోని మనవరాలకు మనవడుకు చాక్లెట్ ఇస్తే అర్థం ఉండేదే, పర్థం ఉండేది. ఆమెకు చాక్లెట్ ఇచ్చి సోషల్ మీడియాలో రీల్స్ చేసి ఇదో ప్రచారం. దేశ ప్రజలేమో గ్యాస్ రేటు పెరిగింది, వాణిజ్య గ్యాస్ రేటు పెరిగింది అని వాళ్ళు. అయితే ఆ రోజు పెట్రోల్ ధర $120 ఉన్నప్పుడు కాంగ్రెస్ హయాంలో పెట్రోల్ ధర హైదరాబాద్లో $75, డీజిల్ ధర $50. ఎందుకని? మరి ఇవాళ $90, $105 తక్కువ ఉన్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం ఎందుకు ఇలా హైదరాబాద్ $112 పెట్రోల్, డీజిల్ $100 వచ్చేసింది? మరి ఎందుకని తగ్గించలేకపోతుంది? ఎందుకనంటే ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వాలు చమురు సంస్థల పైన భారం పడకుండా ఇంధన సబ్సిడీ ఇచ్చేది. 2009లో 1,00,000 కోట్ల సబ్సిడీ ఇచ్చింది. 2010-11లో 1,15,000 కోట్లు ఇచ్చింది. 2014 వరకు చివరకు 1,60,000 కోట్లు, 63,000 కోట్లు సబ్సిడీ భరించి దేశ ప్రజలపై పన్నులు వేయలేదు. మా హయాంలో 450 సిలిండర్, మరి మీ హయాంలో 920, 950. వాణిజ్య సిలిండర్ అయితే అమాంతం 3,500 పెరిగిపోయింది. ఇదా మీ పరిపాలన? ఈ రేట్లు పెంచడానిక మిమ్మల్ని ఎన్నుకున్నది? ఇప్పటిదాకా ఏందో అనుకున్నారు సోషల్ మీడియాను చూపించి, కానీ ఇవాళ మీ సోషల్ మీడియాని షేక్ చేసే విధంగా బొద్దింక జనతా పార్టీ వచ్చింది. అందుకే మేము ఏమంటున్నామంటే మోడీ గారు హైదరాబాద్ వచ్చి ఎంఎంసీ అంటాడా? ముస్లిం మైనారిటీ కాంగ్రెసా? ఏమండి మీరు ప్రధానమంత్రి విద్వేషాలు రెచ్చగొడతారా? మీరు భారత రాజ్యాంగం మీకు అదే నేర్పింది. అందుకే మేమేమంటున్నామంటే దేశ పౌరులు, సైనికులు, ప్రతిపక్షాలు ఇందిరాగాంధీ పాకిస్తాన్ను ఓడించినట్టు అవకాశం మనకు వచ్చింది. పాకిస్తాన్ని ఓడించు అంటే తోక ముడిచిండు నరేంద్ర మోడీ. ఓడించు అంటే తోక ముడిచిండు కాబట్టి చెప్తే యుద్ధం ఆపిండట. కాబట్టి జనతా పార్టీనా పాకిస్తాన్ కు భయపడిన పాకిస్తాన్ జనతా పార్టీనా మీది? ఇలా దేశ యువత అడుగుతుంది మిమ్మల్ని సమాధానం చెప్పండి. మీరు మానవతరాయ్ గారు మీరు అంటున్నారు సమాధానం చెప్తారా దీనికి? కాబట్టి ఇవాళ కాంగ్రెస్ రాహుల్ గాంధీ యొక్క గ్రాఫ్ ఎట్లా పెరుగుతుందంటే మొదట 2014 42 వచ్చినాయి, బీజేపీ అధికారంలోకి వచ్చింది. 2018లో 303 స్థానాలు వస్తే ఆ 300 స్థానాల్లో కాంగ్రెస్కి 52 వచ్చినాయి. మిగతా స్థానాల్లో బీజేపీని ఢీకొట్టింది కాంగ్రెసే దేశంలో. అదేవిధంగా 2024లో 400 స్థానాలు వస్తాయని ప్రగల్భాలు పలికారు. 400 స్థానాలు వచ్చినాయా? 240 స్థానాలు మూలిగి ముక్కితే 240 స్థానాలు వచ్చినాయి. చంద్రబాబు నాయుడు, నితీష్ కుమార్ లేకపోతే ఇలా సంకీర్ణ ప్రభుత్వం ఉన్నదా? ఆ 240 స్థానాల్లో కూడా 300 స్థానాల్లో కూడా కాంగ్రెస్ ఢీ కొట్టింది. ఇలా కాంగ్రెస్ గ్రాఫ్ ఎంత ఉంది? లోక్సభలో 100 స్థానాలు ఉన్న అతిపెద్ద పార్టీ కాంగ్రెస్ పార్టీ లోక్సభలో. అందుకే నేనేమంటున్నా, ఒక దైవభూమి కేరళం నుండి కాంగ్రెస్ జైత్రయాత్ర మరొక దైవభూమి కేదార్నాథ్ వరకు కొనసాగబోతుంది. నేను చెప్పేది అక్షర సత్యం, మాయమాటలు కాదు. బెంగాల్లో గెలిస్తే నిజంగా బెంగాల్లో గెలిస్తే అయిపోయినట్టే. మేము అధికారంలో ఉన్నప్పుడు యూపీఏ 1లో ఎన్ని రాష్ట్రాలు అధికారంలో ఉన్నాం? మేము దాదాపు 20-22 రాష్ట్రాల అధికారంలో ఉన్నాం. యూపీఏ 2కి వచ్చేసరికి 19 రాష్ట్రాల అధికారంలో ఉన్నాం. ఇలా మేము 21 రాష్ట్రాల అధికారంలో ఉన్నాం. మాకు తిరుగులేదంటారు. కానీ దేశ ప్రజలు చాలా విజ్ఞులు. ఇలా 3 సార్లు నరేంద్ర మోడీ పరిపాలన చూశారు, మార్పు కోరుతున్నారు. ఇలా మాయాపాచకులు వేసి రాహుల్ గాంధీ లాంటి నాయకుడిని, రాముడు లాంటి నాయకుడిని అరణ్యవాసం అధికారం చేపట్టకుండా దూరంగా ఉంచుతున్నారు. అరణ్యవాసం తర్వాత జరిగేది ఏందండి? రాముడి పట్టాభిషేకమే, పాండవుల పట్టాభిషేకమే.
అదే విధంగా ఈ రాహుల్ గాంధీ అరణ్యవాసం ముగుస్తుంది. ఇలా జరిగే త్వరలో హస్తినాపురంలో రాహుల్ గాంధీ ప్రధాన పట్టాభిషేకం తప్పక జరుగుతుంది. నేనేదో ఉత్తగా చెప్పట్లేదు. కాబట్టి ఆలోచన చేయండి. దేశ యువత ఏం చెప్పిందండి ఈరోజు? మీరు వ్యవస్థలు ఏ విధంగా నిర్వీర్యం చేస్తున్నారు? ఆ కాక్రోచ్ జనతా పార్టీలో ఒక సీజే గారు, గౌరవప్రదమైన న్యాయమూర్తి గారు యువతను, దేశ యువతను, నిరుద్యోగ యువతను, లాయర్లను, జర్నలిస్టులను కించపరుస్తారండి. వీళ్ళు పరాణజీవుల, చీడపురుగుల, బొద్దింకల ఏం మాట్లాడతారండి? అదేవిధంగా ఈ వ్యవస్థల లోపాలు, నరేంద్ర మోడీ పాలన లోపాలని ఏం చెప్పారు వాళ్ళ మేనిఫెస్టోలో? వాళ్ళ పార్టీలో చేయాలంటే నిరుద్యోగ అయి ఉండాలి. ఎందుకంటే ఈ దేశంలో శాశ్వత ఉద్యోగాలు 45 లక్షల ఉద్యోగాలు ఉంటే శాశ్వత ఉద్యోగాలు అందులో ఖాళీలు 18 లక్షలు ఉన్నాయి. అదేవిధంగా నేనేమంటున్నా అంటే వాళ్ళు ఏమంటున్నారు? సోమరిపోతులు అయి ఉండాలంటున్నారు. ఈ దేశం సోమరిపోతులు అని ఆయనకి కించపరిచింది కాబట్టి సోమరిపోతులు ఇందులో చేరాలంటే వాళ్ళు నిబంధన పెట్టారు. అదేవిధంగా సోషల్ మీడియాలో 11 గంటల పాటు ఎవరైతే ఉంటారో వాళ్ళే అర్హులు. ఎందుకంటే ఈ నరేంద్ర మోడీ చేస్తున్న అరాచకాలను తిప్పి కొట్టడానికి, ప్రశ్నించడానికి మనం సోషల్ మీడియాలో ఉండాలని చెప్పిన. అదేవిధంగా మేనిఫెస్టో ఏమున్నది? ఎవరైతే ఎస్ఐఆర్ లాంటి ఎస్ఐఆర్తో ఓట్లు తొలగించి ఇలా పశ్చిమ బెంగాల్లో ఏం చేశారు? 90 లక్షల ఓట్లు మాయం చేస్తే 64 లక్షల ఓట్లలో చిరునామా లేవు. తర్వాత చిరునామా మారినోళ్ళు, చనిపోయిన వాళ్ళు ఉన్నారు. కానీ 34 లక్షల మంది సజీవంగా ఓటు హక్కు ఉండి మా ఓటు హక్కు పోయింది, మాకు న్యాయం కల్పించమని సుప్రీంకోర్టు అయితే సుప్రీంకోర్టు 19 ట్రిబ్యునల్ పెడితే 34 లక్షల మంది దరఖాస్తు చేసుకుంటే ఇలా చేతులు గాలేక ఆకులు పట్టుకున్నట్టు ఇందులో ఎలక్షన్ అయిపోయింది. వాళ్ళ ఓటు హక్కును వినియోగించుకోకుండా బీజేపీ ప్రభుత్వం కుట్ర పన్నింది. అందుకే ఆ యువత ఏం చేసింది? ఎస్ఐఆర్ ద్వారా నిజమైన ఓటును తొలగిస్తే ఊపా చట్టాల ద్వారా శిక్షిస్తామన్నది. అదేవిధంగా రిటైర్డ్ న్యాయమూర్తులు ఏ విధంగా ఉపయోగించుకుంటున్నారు? వీళ్ళు అనుకూలంగా జడ్జిమెంట్ ఇచ్చుకుంటూ వాళ్ళు రిటైర్ అయిన తర్వాత వాళ్ళని రాజ్యసభ సభ్యులుగా చేస్తున్నారు. మా పార్టీలో అట్లా అవకాశం ఉండదు అని స్పష్టంగా యువత చెబుతుందంటే మీ విధానాలని తిప్పి కొడుతున్నారా లేదా? సోషల్ మీడియాలో నరేంద్ర మోడీ ఎందుకంటానంటే ఈ దేశంలో సెల్ ఫోన్లు, భారతీయుల స్మార్ట్ ఫోన్లు, సెల్ ఫోన్లుగా స్మార్ట్ ఫోన్లు 69 కోట్లు ఉన్నాయి. అదేవిధంగా మిగతా కీబోర్డు కోట్లు మొత్తం కలిపితే, కీప్యాడ్ ఉన్న ఫోన్లు కలిపితే 129 కోట్లు ఉన్నాయి. ఇవాళ ఫేస్బుక్ అకౌంట్ 65 కోట్ల మందికి ఉన్నది. ఇన్స్టా ఖాతా ఈ దేశంలో 53 కోట్ల మందికి ఉన్నది. ఈ యువత చాలు మీకు పట్టిన అహంకారాన్ని దింపడం కోసం మీరు దేశాన్ని అమెరికాకు తాకట్టు పెడుతుంటే ఈ దేశ పౌరులు ఊరుకుంటారా? ఈ దేశాన్ని పాకిస్తాన్కి తాకట్టు పెడుతుంటే దేశ పౌరులు ఊరుకుంటారా? మేము అధికారంలో ఉన్నాం కదా అని చెప్పేసి ఇవాళ రేట్లు పెంచుకుంటూ పోతే ఈ దేశ పౌరులు ఊరుకుంటారా? కాబట్టి మీ పతనం మొదలైంది, మీరు దిగిపోతున్నారు. విధానాల ద్వారా దేశాన్ని గట్టిగా గుర్తుపెట్టుకుని ఇంకో చివరికి చెప్తున్నా. 91లో పెద్ద ఆర్థిక సంక్షోభం వచ్చింది. రాజీవ్ గాంధీ అప్పుడే మనం విదేశ దిగుమతులు చేసుకోవాలంటే 2 వారాలకు సరిపడా డబ్బులే ఉన్నాయి, అంటే 10,100 కోట్లు మాత్రమే ఉన్నాయి. దాంతో దేశం నడవదు. కాబట్టి ఆ మహనీయులు ఆర్థిక వ్యవస్థలో భాగంగా బంగారం 47 టన్నుల బంగారాన్ని ఇంగ్లాండ్ బ్యాంకుకు, 20 టన్నుల బంగారాన్ని స్విట్జర్లాండ్కు తాకట్టు పెట్టి ఆ నిధులతో తర్వాత దేశాన్ని నడుపుకుంటూ దిగుమతులు చేసుకొని ఆర్థిక సరళీకరణ విధానాల ద్వారా ప్రైవేటు పీపీపీ ఏదైతే పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్యాన్ని తీసుకొచ్చి ఇవాళ దేశాన్ని ప్రగతి పదంలో నడిపితే ఇవాళ డాలర్ విలువ ఆడిగిపోయింది, 96 రూపాయలకు పోద్దా? ఇదా పరిపాలన? ఇంతకాలం మోసం చేస్తారు మీరు. ఈ మోసాలకు మోసపోయే యువత లేరు. ఇవాళ 18 నుంచి 35 సంవత్సరాల మధ్య ఉన్న యువత దాదాపు 70% మంది ఉన్నారు. వీళ్ళు చాలు మీరు ఓడిపోతున్నారంటారు. అందుకే నరేంద్ర మోడీ మీటింగ్ పెట్టి ఏం చెప్పిండు? రీల్స్ అంటే మీకు తెలుసా? ఇవన్నీ వాళ్ళ మంత్రులకు జ్ఞానోదయం చేస్తాడు. అందుకే వాళ్ళ చేతగారు లేదని చెప్పేసి వాళ్ళ మాయం చేస్తాడు. అదేవిధంగా వీళ్ళు కాంగ్రెస్ పార్టీని ఎట్లా రాకేష్ రెడ్డి గారే మొన్న అన్నాడు, ఏమన్నాడు అసెంబ్లీలో? మేము బీఆర్ఎస్తో కలిసి పొత్తు పెట్టుకుంటాను. అవును, నిజంగా పెట్టుకుంటాను. ఎందుకంటే ఆర్థిక నేరగాళ్ళ అడ్డాగా బీజేపీ మారిపోయింది. జైలుకు పోవాల్సిన వాళ్ళు బీజేపీ కార్యాలయం పోతే పునీతులు అవుతున్నారు. హేమంత్ బిశ్వా శర్మ, అదేవిధంగా సువేందు అధికారి, ఇంకా చెప్పుకుంటూ పోతే చాంతాడంత లిస్ట్ ఉంది. అట్లాంటి వాళ్ళ మీద దాడులు చేస్తారు. జైలుకు పోకుండా సిబిఐ 95,000 దేశ ప్రజలకు మెదడు ఉందండి. గాయం అయితే చేతికి లేపనం ఎందుకు వచ్చిందో ఏందో తెలుసు. ఎక్కడైతే ప్రాజెక్టు కూలిపోయిందో, నాసిరకంగా పనులు ఉన్నాయో అక్కడ అప్పచెప్పి అయినా బీజేపీకి స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి విచారణ సంస్థ అది. దాని ఒకసారి అప్పచెప్తే అది ఎవరి మాట విందు.
అక్కడ ఎన్ని రిపోర్ట్లు ఉన్నాయి? Right. నేషనల్ డ్యామ్ సేఫ్టీ ఓకే మానవతరాయ్ గారు వన్ మినిట్ మీరు ఆగండి మళ్ళీ మీకు అవకాశం ఇస్తాం మీరు ఆగండి కేసీఆర్ కాబట్టి కేసీఆర్ ని కాపాడి కలిసి పోటీ చేయాలని చూస్తున్నాయి. మాట్లాడకండి మీరు. రైట్ ఓకే ఒక్క నిమిషం లాస్ట్ మానవతరాయ్ గారు మీరు ఆగండి సుమిత్రానంద్ గారు శ్రీనివాస్ గారు బీజేపీ ఎమ్మెల్యే రాకేష్